హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ రాజా మరియు బంగారు స్పర్శ. ఒక రాజ్యంలో బంగారమంటే చాలా ఇష్టముండే రాజా ఉండేవాడు. ఒకరోజు రాజుకు దేవత ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అనింది. అందుకు బదులుగా రాజు నేను దేన్ని పట్టుకున్నా బంగారం కావాలి అని కోరాడు. దేవత తథాస్తు అంది. రాజు సంతోషంతో ఒక చెట్టుని తాకితే అది బంగారంగా మారింది. ఇంటికి వెళ్లి కుర్చీని పట్టుకున్నాడు. అది కూడా బంగారమయ్యింది. రాజుకు ఆకలివేసి ఆహారం ముట్టుకుంటే అది కూడా బంగారమయ్యింది. దాహం వేసి నీళ్లు తాగటానికి చూస్తే అది కూడా బంగారమయ్యింది. రాజు తన కూతుర్ని ముట్టుకున్నాడు. తాను కూడా బంగారు బొమ్మలా మారింది. రాజుకు తన తప్పు అర్థమయ్యింది. నీతి: డబ్బు, బంగారం కంటే ప్రేమ, ఆప్యాయత చాలా గొప్పవి.